పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది ఎన్ఐఏ. దేశవ్యాప్తంగా ఈ సంస్థలో పనిచేస్తున్న 19 మందిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. వీరంతా యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా ప్రేరేపిస్తున్నారని గుర్తించిన నిఘా సంస్థ వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరింది. అంతేకాదు నేరస్తుల వివరాలు తెలిపిన వారికి భారీ పారితోషికం ఇస్తామంటూ ప్రకటించింది ఎన్ఐఏ. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. పిఎఫ్ఐ సంస్థలో పనిచేస్తున్న సానుభూతి పరుల ఇళ్లపై తరచూ దాడులు చేస్తున్న ఎన్ఐఏ ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 19 మందిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన దర్యాప్తు సంస్థ వారి ఆచూకీ తెలపాలని కోరింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 యువకులు కూడా ఉన్నారు. 2047 లోపు ఇండియాను ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు పనిచేస్తున్నారని ఎన్ఐఏ ప్రకటించింది. ముస్లిం యువతకు దేహదారుఢ్య శిక్షణ పేరుతో ఆకట్టుకునే వీరు వెపన్స్ తో దాడి చేయడంలో శిక్షణ ఇస్తూ ఉంటారు. నిజామాబాద్ పోలీసులు పిఎఫ్ఐ కార్యకలాపాలపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా చాలా మందిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్న పిఎఫ్ఐపై ఉపా చట్టం కింద 5 ఏళ్లు నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. పిఎఫ్ఐ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన 19 మందిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 వ్యక్తులున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ లోని మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ను వాంటెడ్ జాబితాలో చేర్చింది ఎన్ఐఏ. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఈ 19 మంది వివరాలు బయటకు వస్తే టెర్రరిస్టుల కదలికలపై మరింత లోతుగా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎన్ఐఏ భావిస్తోంది. ఈ క్రమంలోనే నిందితుల గురించి సమాచారం తెలిసిన వారు 9497715294 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి భారీ పారితోషికం సైతం ఇస్తామని ప్రకటించింది దర్యాప్తు సంస్థ.